గణేశుడి తెలివితేటలను, తల్లిదండ్రుల పట్ల ఆయనకున్న గౌరవాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన కథ ఇక్కడుంది. ఈ కథ చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమైంది. ఒకసారి నారద మహర్షి శివపార్వతుల వద్దకు ఒక అపురూపమైన జ్ఞాన ఫలాన్ని తీసుకొచ్చారు. అది ఎవరికి దక్కాలి? వినాయకుడికా లేక కుమారస్వామికా అని పోటీ మొదలైంది. అప్పుడు శివుడు ఒక షరతు విధించాడు. ఎవరైతే ముల్లోకాలు 3 సార్లు చుట్టి ముందుగా వస్తారో వారికే ఈ పండు అని. వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై వేగంగా ప్రపంచాన్ని చుట్టడానికి బయలుదేరారు. కానీ గజానండు మాత్రం కదలలేదు. తన వాహనం చిన్న ఎలుక అని ఆయనకు తెలుసు. కానీ ఆయన మహాజ్ఞాని. ప్రశాంతంగా లేచి తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ భక్తితో 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించారు. నారదుడు ఆశ్చర్యపోయి అడిగితే వినాయకుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: తల్లిదండ్రులే నా సర్వస్వం. ఈ ముల్లోకాలు వారికంటే వేరు కాదు. ఆ మాటకు ముగ్ధులైన శివపార్వతులు జ్ఞానఫలాన్ని గణపయ్యకే అందించారు. చూసారా, బలం కంటే బుద్ధి గొప్పది. తల్లిదండ్రులు గౌరవించడం అన్నిటికంటే పెద్ద పూజ అని గణపతి మనకు నేర్పారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. గణపతి బప్పా మోరియా. ఈ కథ మీకు నచ్చిందా?